శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దాన ధర్మాల మహిమ, ఆతురకాల దాన వైశిష్ట్యం, వైతరణి గోదాన మహిమ. తార్క్ష చాలామందికి తెలియదు, కానీ పత్తి దానం ఉత్తమ దానం. పత్తి లేదా దూదిని దానం చేయడం వల్ల భువః స్వహ అనగా పృథ్వీ, అంతరిక్షం, స్వర్గం ఈ మూడు ప్రసన్నమవుతాయి. బ్రహ్మాది దేవులంతా ఆనందిస్తారు. ప్రేతాన్ని ఉద్ధరించడానికి దానం గొప్ప సహాయకారి. ఇట్టి మహాదానం ఇచ్చిన దాత చిరకాలం పాటు రుద్రలోకంలో నివసించి మరలా పుడమిపై పుట్టాల్సి వచ్చినప్పుడు రూపసంపన్నుడు, సౌభాగ్యశాలి, వాక్చతురుడు, లక్ష్మీవంతుడు, అప్రతిహత పరాక్రమవంతుడు అగు రాజుగా పుడతాడు. మరలా తన సుకృతాల ద్వారా యమలోకాన్ని జయించి స్వర్గలోక నివాసి అవుతాడు. బ్రాహ్మణునికి గోవుని, నువ్వులని, భూమిని, స్వర్ణాన్ని దానం చేసి ఆ తర్వాత పవిత్ర జీవితాన్ని గడిపిన వారికి జన్మజన్మార్జిత పాపాలన్నీ దగ్ధమైపోతాయి. రుగ్నావస్థలోనూ సూర్య లేదా చంద్రగ్రహణ సమయాల్లోనూ చేసే దానాలకు విశేష ఫలితాలుంటాయి. కుటుంబంలో పోష్యవర్గంలో ఉన్న రోగులకు స్వస్థతను కోరి దానాలిస్తే ఆ రోగాలు తగ్గడమే కాకుండా దానమిచ్చిన వానికి కూడా పుణ్యలోక ప్రాప్తి ఉంటుంది. పుత్రుడు తన తండ్రి సుఖ సంతోషాలు కోరుకుంటూ సత్పాత్రులైన సద్బ్రాహ్మణులకు చేసే దానాల వల్ల తండ్రి కొడుకులు ఇద్దరి జీవనాలు సుఖమయాలవుతాయి. వికలేంద్రియాలు బాగుపడాలని కోరుకునిచ్చే దానాలు కూడా ఫలిస్తాయి. తన తండ్రి జీవించి ఉన్నంతకాలం ఆయన ఆరోగ్యం కోసం కొడుకు చేసే దానాలు ప్రశస్తమైనవి. అవి తండ్రి కొడుకుల జీవితాలను సంతోషంతో నింపడమే కాకుండా ఆవాహిక ప్రేతాల భోగాలకు పోయి పరలోకాన్ని బాగు చేస్తాయి. మృత్యువాసనమైన వాని పేర ప్రతి దశలోనూ కటిక దరిద్రులకు, వికలాంగులకు దానాలిస్తుంటే ఆవాహిక శరీరానికి ప్రీతి కలుగుతుంది. మనిషి పోయిన తర్వాత చేయాల్సిన దానాలు ఇదివరకే చెప్పబడ్డాయి కదా. నువ్వులు, ఇనుము, బంగారం, పత్తి, ఉప్పు, సప్తధాన్యాలు, భూమి, గోవు ఇవి క్రమంగా ఒకదాన్ని మించి మరొకటి పవిత్రాలు. నువ్వులు అందరు దేవతలను, ఇనుము యమరాజును ప్రసన్నం చేయగలవు. అంటే వాటిని బ్రాహ్మణులకు దానమిస్తే ఆ దేవతలు ఈ దాత పట్ల ప్రసన్నులవుతారు. లవణదానం చేసేవారు యమునికి భయపడక్కర్లేదు. పత్తిని దానమిచ్చేవారు భూతయోనికి భయపడక్కర్లేదు. గోదానం ఆ దాతను త్రివిధ పాపాల నుండి బయటపడేస్తుంది. స్వర్ణదానం వల్ల స్వర్గ సుఖాలు లభిస్తాయి. భూమి దానమిచ్చిన వాడు రాజు కాగలడు. సప్తధాన్యాలు దానమిచ్చిన వారికి యమదూతలు ప్రసన్నులు కాగలరు. వరాలను కూడా ఇస్తారు. విష్ణు భగవాను నామస్మరణ మాత్రాన్ని ప్రాణికి పరమగతి ప్రాప్తిస్తుంది. తండ్రి ఆదేశం మేరకు దానాలు చేసే తనయుని లోకాలన్నీ ప్రశంసిస్తాయి. మరణాసన్నమైన తండ్రి శరీరాన్ని నేలపై పరుండబెట్టి ఆయన ఎప్పుడో చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుని ఆయన చివరి క్షణాల్లో ఆ ద్రవ్యాలను దానం చేసిన కొడుకు తన మొత్తం వంశాన్ని ఉద్ధరించగలడు. అతడు ఇచ్చిన దానాలు గయలో పెట్టబడే శ్రాద్ధాల కన్నా ఎక్కువ పుణ్యప్రదాయకాలు. మరణాసన సమయంలో తండ్రి ఉన్నప్పుడు ఆయన పేరు చేసే దానాలు అన్ని ఆటంకాలను అధిగమించి ఆయన స్వర్గం చేరుకునేలా చేయగలవు. ఈ దానమే అంత్యేష్టి అను పేరు ప్రసిద్ధి చెందింది. అశ్వమేధ యాగాలు 16 దీనికి సాటి రావు. దీన్ని గావించే ధర్మాత్ముడైన పుత్రుని దేవతలు కూడా పూజిస్తారు. ఇనుముని దానం చేసిన వానికి యమధర్మరాజు యొక్క భయంకర రూపం కనిపించదు. ఆయన భయంకరములైన గొడ్డలి, ముసలం, దండం, ఖడ్గం, చురిక వంటి ఆయుధాలు ధరించి ఉంటాడు. ఇవన్నీ ఇనుపవే. అందుచేత ఇనుమును బ్రాహ్మణునికి దానం చేస్తే ఆయన సంతోషిస్తాడు. తండ్రి కోసమే కాక దీర్ఘరోగులైన బంధువుల కోసం కూడా దానాలు చెయ్యాలి. గరుడ, ఇది ఎంత ముఖ్యమైనదంటే సామర్థ్యం ఉండి విషయం తెలిసి రోగికి ఉత్తమగతిని కల్పించే దానాలను చేయని పుత్ర, పౌత్ర, బంధు, బాంధవ, మిత్ర, సగోత్రికులు బ్రహ్మహంతకులతో సమానులైన పాపులుగా పరిగణించబడతారు. ఎందుకంటే రోగి స్వయంగా తాను ఏ పుణ్యకార్యము చెయ్యలేడు కదా. మృతి చెందిన వారు ఏమవుతారు అనేది మరొకసారి విను. ప్రాణి వెంటనే ఆవాహిక శరీరం గల ప్రేతంగా మారి 1 ఏడాది పూర్తయ్యాక తన పుణ్యాల లాభాన్ని అనుభవిస్తుంది. ఈ లోకంలో ముఖ్యమైనవి 3 ఉంటాయి కదూ. అగ్నులు, లోకాలు, వేదశక్తులు, దేవతలు, కాలాలు, సంధులు, మూలవర్ణాలు, ప్రధాన శక్తులు అన్నీ త్రివిధాలే. అలాగే మనిషిలో నివసించే త్రిమూర్తులు కూడా. కాళ్ళ నుండి కటిదాకా బ్రహ్మ, నాభి నుండి గొంతు దాకా శ్రీహరి, గొంతు నుండి పైదాకా వ్యక్తావ్యక్త స్వరూపుడైన శివుడు ఉంటారు. గరుడ, నేనే జరాయుజ, స్వేదజ, అండజ, ఉద్భిజ శరీరాల్లో ప్రాణరూపుడనై నివసిస్తున్నాను. ధర్మ, అధర్మ, సుఖ, దుఃఖ, కృత, అకృత ద్వంద్వాలలో ప్రవర్తించే బుద్ధిని నేనే. ఆ బుద్ధిలో నేను కూర్చుని వాటి
పూర్వ కర్మానుసారంగా వాటికి ఫలాన్ని తెప్పించే పనులు చేయిస్తూ ఉంటాను. నా వల్లనే ప్రాణి స్వర్గానికో నరకానికో మోక్షానికో పోవడం జరుగుతున్నది. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ, కలికి ఈ 10 నామాలు రోజు స్మరించేవారు మనీషులు. వీరు ఈ లోకంలోని స్మరణ వల్ల స్వర్గానికి పోయి అక్కడ కూడా ఈ నామాలు స్మరిస్తూ మరల ఈ మత్స్యలోకంలో పుట్టినప్పుడు ధనధాన్య సంపన్నులై దయా దాక్షిణ్యాది సద్గుణ పరిపూర్ణులై పుత్ర పౌత్రాభివృద్ధిని గాంచి ఆనందంగా నూరేళ్లు జీవిస్తారు. రోగం నుంచి ఇక విముక్తి లేదని తెలిసిన వారు దానాలు చేయిస్తూ విష్ణు పూజలు జరిపిస్తూ అష్టాక్షరి మంత్రాన్ని అసువులు బాసేదాకా జపిస్తూ ఉంటే మోక్షం నందగలరు. ద్వాదశాక్షర మంత్రాన్ని జపించిన అదే ఫలాన్ని అందుకోగలరు. సంపూర్ణ జగమే విష్ణుమయం. ఇలా విష్ణుర్మాత పితా విష్ణు స్వజన బాంధవా యత్ర విష్ణుం న పశ్యామి తత్ర వాసేన కిం మమః. జలే విష్ణు, స్థలే విష్ణుర్విష్ణు, పర్వతమస్తకే జ్వాలామాలాకులే విష్ణు, సర్వం విష్ణుమయం జగత్తు. బ్రాహ్మణులు జలం, భూమి మున్నగు పదార్థాలన్నింటిలోనూ నేనున్నాను కాబట్టి ఓ గరుడ, మనిషి దేని ద్వారా తరింపదలిచినా అది నా ద్వారానే జరుగుతుంది. జీవికి తరుణోపాయం కూడా నేనే. మనిషి మరణించిన పిమ్మట వైతరిని దాటవలసి ఉంటుంది. నిజానికి ఇది మంచివారికి హితకారిణి. ఎక్కువ పుణ్యాలు చేసిన వారు తమ పాపలేశాన్ని ఇందులోనే కడిగేసుకుని శుద్ధులై విష్ణులోకానికి పోతారు. గోదానాన్ని మించిన పుణ్యమే లేదు. కపిల గోవును దానమిస్తూ పరమాత్మని ఇలా ప్రార్థించాలి. గావో మమాగ్రతః సంతు పృష్ఠతః పార్శ్వతస్తథా గావో మే హృదయే సంతు గవాం మధ్యే వసామ్యహం యా లక్ష్మీ సర్వభూతానాం యా చ దేవే వ్యవస్థిత ధేనురూపేణ సా దేవి మమ పాపం వ్యపోహతు. అపరకర్మల్లో వివిధ దానాల ఫలాలు. గరుడ, పాపాచారంలోనే బతుకంతా గడిపేసిన వాడు ఎలాగో నరకానికి పోతాడు. అలా కాకుండా కొన్నైనా మంచి పనులు చేస్తే కొంతైనా మంచి జరగవచ్చు. నన్ను సాక్షిగా ఉంచుకొని మనిషి ద్వారానో తనంత తానుగానో ప్రాణి చేసిన దానం విశేష ఫలాన్ని ఇస్తుంది. భూదానం ఇచ్చిన వాడు ఆ భూమిలో ఎన్ని రజకణాలుంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తాడు. చెప్పులు దానమిచ్చిన వారు నారకీయ మార్గంలో నడవనవసరం లేకుండా గుర్రాలపై పోగలరు. గొడుగులు దానమిచ్చిన వారు అదే మార్గంలో ఎండలో ఒళ్ళు కాలకుండా వెళ్ళగలరు. ఎవరిని ఉద్దేశించి అన్నదానం చేయబడుతుందో వారు కడుపు నిండుగా సంతృష్టి చెందుతారు. యమలోక మహాపథంలో ఒక స్థానం ఉంది. అక్కడ ఎప్పుడు చిమ్మ చీకటి అలముకొని ఉంటుంది. పాము బుసలు, సింహాది హింస్రక మృగాల గర్జనలు వినిపిస్తాయి. ఈ మర్త్యలోకంలో దీపదానం చేసిన వారిని ఆ చీకటి బాధించదు. మార్గం తేజోవంతమై కనిపిస్తుంది. మృతుని పేర మృతతిథి నాడు ఆశ్వయుజ, కార్తీక, మాఘ చతుర్దశల్లోనూ చేసే దానాలు సుఖకారకాలవుతాయి. దీపదానం చేసేవాడు స్వయంగా పుణ్యుడై ప్రకాశిస్తాడు. దీపదానం లేదా దీపాదానం మిక్కిలి పుణ్యప్రదమైనది. ఏదో దీపం పెట్టేద్దామని కాకుండా శాస్త్రోక్తంగా సంకల్పపూర్వకంగా దేవాలయంలో అయితే తూర్పు వైపు, బ్రాహ్మణుల కోసమైతే ఉత్తరం వైపు, ప్రేతం కోసమైతే దక్షిణం వైపు నిలబడి దీపాన్ని వెలిగించి జలాన్ని తీసుకుని ధారపోయాలి. మృత వ్యక్తి కోసం ఇచ్చే 13 దానాలు ప్రేతాన్ని అన్ని విధాలా సుఖపెడతాయి. మృత వ్యక్తిని ఉద్దేశించి కానీ స్వంతానికి సంకల్పించి కానీ ఏ దానమిస్తే ఆ సుఖం కలుగుతుంది. అశ్వము, నౌక, ఏనుగు మున్నగు వాటిని దానమిస్తే మహాపథంలో వారు వాటిపై ప్రయాణిస్తారు. తాంబూలాలు, పుష్పాలు బ్రాహ్మణులకు మృతుని పేరు దానమిస్తే యమదూతలు సంతోషించి అనవసర బాధలు పెట్టకపోవచ్చు. మృతప్రాణి పేర నీటితో నిండిన మట్టి కుండలు దానమిచ్చిన వారికి సహస్ర ఘటదాన ఫలం దక్కుతుంది. సాధారణంగా మహాపథంలో ఆకలి, శ్రమ, దాహాలతో అలమటించే మృతులకు వారి పేర భూలోకంలో అన్నంతో నీటితో నింపిన కుండలను పుత్రులు దానం చేస్తే యమమార్గం శ్రమాదులు లేకుండానే ఉత్తరించబడుతుంది. ఇలాగే శయ్య, విష్ణు ప్రతిమ దానాలు కూడా ఫలిస్తాయి. గరుడ, జీవాత్మ ఇలా నిష్క్రమిస్తుంది. జాతస్య మృత్యు లోకే వై ప్రాణినో మరణం ధ్రువం మృతి కుర్యాత్ స్వధర్మేణ యాస్య తస్య పరంతప పూర్వకాలే మృతానాంచ ప్రాణినాంచ ఖగేశ్వర సూక్ష్మో భూత్వా త్వస్వౌ వాయుర్విర్గచ్చతా స్వమండలాత్ నవద్వారై రోమాభిశ్చ జనానాం తాళురంధ్రకే పాపిష్టానామ పానేన జీవో నిష్క్రామతి ధ్రువం. దీని భావం ఇదివరకే చెప్పబడింది. ప్రాణవాయువు ఎగిరిపోగానే మానవ శరీరం పిడుగుపాటుకు చెట్టులాగా కూలిపోతుంది. అంతటా అందులోని పంచభూతాల్లో కలిసిపోతాయి. ఆత్మ అలాగే ఉండి తత్వం మాత్రం శివునిలో కలిసిపోతుంది.
సర్వవ్యాపి అయిన ఆత్మతత్వం సర్వలయకారకుడైన వాడు కాబట్టి శివునిలో లీనమైపోతుంది. ప్రతి మనిషిలోనూ జ్ఞానమనే రత్నం ఉంటుంది. దాన్ని అపహరించడానికి పంచేంద్రియాలు కోరే విషయవాంఛలు, కామక్రోధాలనే దొంగలు కూడా ఆ మనిషిలోనే ఉంటారు. వీరికి నాయకుడు మనసు. అహంకార పుణ్య పాప సంయుక్తమైన కాలం సంహారకమై మనిషిని కూల్చివేస్తుంది. అంతటా మనిషి తన కర్మల ప్రభావం వల్ల వేరొక శరీరంలోకి వెళ్లాల్సి వస్తుంది. పాత ఇల్లు కాలినా కూలినా వ్యక్తి కొత్త ఇంట్లోకి వెళ్ళినట్టు జీవుడు మరో శరీరాన్ని ఆశ్రయిస్తాడు. శరీరంలో నుండే ధాతువులన్నీ మాతాపితల ప్రసాదాలే. త్వచ, రక్తం, మాంసం, కొవ్వు, మూలుగా, ఎముక అను 6 ధాతువులతో ఏర్పడి ఉంటుంది. కాబట్టి ఈ శరీరాన్ని షట్కౌశికం అంటారు. ఓం శాంతి శాంతి శాంతి.